ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా సరే తమ గుర్తుని ఓటర్ల దగ్గరికి తీసుకెళ్లి విజయం దిశగా దూసుకుపోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తారు. అయితే అధికారుల అలసత్వమా నిర్లక్ష్యమో తెలియదు కానీ మధ్యాహ్నం వరకు ఒక గుర్తు కేటాయించి రాత్రికి రాత్రి ఆ గుర్తును మార్చేసి కాదు ఈ గుర్తు నీది కాదు, మరొక గుర్తు నీకు కేటాయిస్తున్నామని అనడంతో అవాక్కయ్యాడు ఆ సర్పంచ్ అభ్యర్థి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో పోటీ చేస్తున్నటువంటి సర్పంచ్ అభ్యర్థి రవీందర్కి మధ్యాహ్నం వరకు ఉంగరం గుర్తు నీది అని అధికారికంగా ఒక పోస్టర్ సైతం అతికించారు. అదే తన గుర్తు అని జనాల్లోకి వెళ్ళిపోయారు. లేదు రాత్రికి రాత్రి నీ గుర్తు ఇది కాదు అంటూ మరొకసారి కత్తెర గుర్తు కేటాయించారు. అంటే కొన్ని గంటల వ్యవధిలోనే తమ గుర్తులు ఎందుకు మారాయి, దీనిపైన ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు అనేటువంటి ఆందోళనకు దిగాడు ఆ సర్పంచ్ అభ్యర్థి. చివరికి చేసేదేమీ లేక తనకి 2 గుర్తులు కేటాయించారు, చివరికి కత్తెరనే ఫైనల్ చేశారని చెప్పి వాదిస్తున్నాడు, ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకీ ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. సాయంత్రం 5 గంటల వరకు గ్రామ పంచాయతీకి రమ్మని ఆర్ఓ గారు చెప్పగానే మేము 5 గంటలకు గ్రామ పంచాయతీ చేరుకోవడం జరిగింది. అందులో అభ్యర్థుల సంతకాలు అందరికీ తీసుకొని అందరి ఆమోదంతోనే గ్రామ పంచాయతీ గోడకు అది అతికించడం జరిగింది. తర్వాత రాత్రి 11:30కు గ్రామ కార్యదర్శి నాకు ఫోన్ చేసి, సార్ ఇది కొంచెం మీ గుర్తు మారేటట్లుంది కాబట్టి కొంచెం సార్ ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దా అంటే, ఎందుకు మారుతుంది అంటే, సార్ మాకు తెలియదు, దయచేసి మారుతుంది అర్థం చేసుకోండి చెప్పగానే నేను కూడా ఏమనలేకపోయినా. తర్వాత నాకు తెలియకుండానే నా సంతకం లేకుండానే రాత్రి 12 గంటల 5 నిమిషాలకో 7 నిమిషాలకో మళ్ళీ గోడపై అంటేయడం జరిగిందట. నేను పొద్దున 6 గంటలకి ఆ చూసే వరకు మళ్ళీ నా గుర్తు కత్తెర గుర్తని రాసిపెట్టడం జరిగింది. కాబట్టి ఇది అధికారుల తప్పిదమా లేకపోతే కాంగ్రెస్ నాయకుల ఆగడాలని మాకు అర్థం కావడం లేదు. దయచేసి ప్రజలారా ఆలోచించండి. నా గుర్తు కత్తెర గుర్తు, నా కత్తెర గుర్తు. నాకు సాయంత్రం ఉంగరం గుర్తు అని తెలియగానే నేను ప్రచార కరపత్రాలు కానీ ప్రచార సామాగ్రి నేను అన్నీ ఆర్డర్ ఇచ్చి అన్నీ చేయించడం జరిగింది. మైక్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అన్నీ మాట్లాడమని నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి. ఇవన్నీ నా డబ్బులు వృధా అయినాయి. ఈ విధంగా నన్ను చేస్తున్న ఈ కాంగ్రెస్ నాయకులకు నేను తగిన బుద్ధి చెప్పక తప్ప అని సందర్భంగా తెలియజేస్తున్నాను. తంగళ్లపల్లి మండల కేంద్ర గ్రామ పంచాయతీలో నిన్న సాయంత్రం అధికారులు ఈ పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థుల సమక్షంలో గుర్తులు కేటాయించిన తర్వాత అభ్యర్థులతో సంతకాలు తీసుకొని వెళ్ళినటువంటి అధికారులు మరి మా అభ్యర్థి అయినటువంటి అంకార రవీందర్ గారికి ఉంగరం గుర్తు కేటాయించి మిగతా అభ్యర్థులకు వేరే గుర్తులు కేటాయించి సంతకాలు తీసుకొని బోర్డు మీద అంటేసినటువంటి అధికారులు మరి రాత్రి 11:30, 12 గంటలకు అదే గ్రామ పంచాయతీ గోడ మీద మరి నిబంధనలకు విరుద్ధంగా వారు తప్పు చేసి ఈరోజు గుర్తును మార్చుతున్నట్టు ఒకటి ప్రకటన చేయడం జరిగింది. మరి అర్ధరాత్రి పూట చేసిన ఈ తప్పు అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్ల జరిగిందా లేకపోతే అధికారులు చేస్తున్న తప్పిదాల జరిగిందా ఒక్కసారి ఆలోచించాలని ప్రజలకు వివరిస్తున్నాం. మరి ఏదో ఒక గందరగోళ పరిస్థితిని సృష్టించి అంకార ప్రవే అంటే ప్రజల మనిషి, మరి ఆయన తప్పకుండా గెలుస్తుంది కాబట్టి ఈ గుర్తు అటు ఇటు చేస్తే ఏమన్నా అవుతుంది కావచ్చని ఒక చావు ఆశ ఉంటుంది ఒక లాస్ట్కు. అటువంటి ఆశతోని ఎదుటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దిప్పుడు గల్లెం ఆశతోని వాళ్ళు ఇవాళ ఈ గుర్తు మార్పు చేసిర్రు. ఏదైనా కానీ ప్రజల హృదయాల్లో ఉన్నాడు అంకార రవీందర్. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు మేమంతా ఉన్నాం. ఇట్టి పరిస్థితుల్లో ఈ తంగళ్లపల్లి మేజర్ గ్రామ పంచాయతీని మరి బీఆర్ఎస్ పార్టీ అంకార రవీందర్ గారు కైవసం చేసుకుంటారు. మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా ఎన్ని రకాలు చేసినా ఇంకో గుర్తు కేటాయించినా ఇంకా రేపచ్చి ఇంకో గుర్తు కేటాయించినా అదే గుర్తుతో పోతాం, అదే గుర్తుతో విజయం సాధిస్తాం. తంగళ్లపల్లి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. అధికార పార్టీ చేస్తున్న అన్యాయాలను ఒకసారి ఆలోచించండి. ఇది ఎప్పుడు చేసే ప్రజలకు ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటుంది, మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మంచిగా ఆలోచన చేయండి. అంకార రవీందర్ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి. ఆయన కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.